ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ వాళ్లు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి రాష్ట బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్ను ఆయన విడుదల చేశారు. ఆనాడు బీఆర్ఎస్, ఈ రోజు కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను మోసగించాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ లేఖ రాసి మరీ మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్దాలు, 66 మోసాలంటూ మండిపడ్డారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలపైన ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది. అంతేకాదు ఈ యొక్క 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు, లేక అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కి 5 రూపాయల సబ్సిడీ ఇస్తాము, ప్రోత్సాహకరం కల్పిస్తాము. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగా తెలియదు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మసిటీ చాలా స్పష్టంగా ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది. రైతులకు అన్యాయం అవుతుంది, ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈరోజు ఆ విషయంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తా ఉంది.